సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక ప్రింటర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. అంటే ఆన్లైన్లో ఎందుకు తీసుకోలేదంటే మనకు ఆఫ్లైన్లో అనేది మనకు హైదరాబాద్లో సిటీసీ సర్కిల్ అనేది మనకు ప్రింటర్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు హెచ్పికి సంబంధించి ప్రింటర్ అనమాట. సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే పూర్తి స్పెసిఫికేషన్, ప్రింటింగ్ క్వాలిటీ, అలాగే మనకు అంటే ఇక్కడ ల్యాప్టాప్ మనకు ఏదైనా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే దానికి వైఫై ద్వారా ప్రింట్ అనేది ఎలా గీయాలి, మొబైల్ ద్వారా ఏ యాప్ అయితే యూజ్ చేసుకోవాలి, అవన్నీ ఇదే వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. స్మార్ట్ ట్యాంక్ వైర్లెస్ ఆల్ ఇన్ వన్ 675 మోడల్ అన్నమాట. సో 675 అన్నమాట ఈ మోడల్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అన్నట్టు. అంటే 670 మోడల్ తోటి మనకైతే ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 675 ఆఫ్లైన్ అన్నమాట. ఇన్స్టాల్ చేయాలనేది మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము, ఏమేమి వచ్చినా చూద్దాం. ఏమంటే కదా, దానికి మనకు 8000 బ్లాక్ అండ్ వైట్ పేజెస్ వస్తాయి, 6000 కలర్ వస్తుంది. మనకి ఇందులో 675 మోడల్ వచ్చేసి 12,000 బ్లాక్ అండ్ వైట్ వస్తాయి, 8,000 కలర్ ప్రింట్స్ వస్తాయి. అంతే తేడా. మనకు ప్రింట్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. కొంచెం మనకు మోడల్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఫ్యూచర్స్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రింట్ స్కాన్ క్యాప్ అని రాసింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. సెల్ఫ్ హీలింగ్ అనేది ఉంటుంది. మనకు హీట్ అనేది మనకు కాదన్నమాట. హై స్పీడ్ యూఎస్బీ ఉంటుంది. అప్ టు 12 ppm బ్లాక్, 7 ppm అంటే మనకు ఒక నిమిషానికి బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి 12 పేపర్లు, కలర్ వచ్చేసి 7 పేపర్ అయితే వస్తాయన్నమాట. మనకు వచ్చేసి 150 షీట్స్ అనేది ఇన్పుట్ ట్రే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా అంతే. మనకు వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ ఎప్సన్కి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇన్సైడ్ పేపర్ ట్రే అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు కింద ఉంటుంది. మనకు జస్ట్ ఇక్కడ డ్రా లాగా మనకైతే ఓపెన్ చేసి అక్కడ మనకు దాదాపు 150 షీట్స్ అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కూడా ఇదే. ఓల్డ్ మోడల్ అయినా తీసుకోవడానికి రీజన్ ఇదే. మళ్ళీ వేరే బ్రాండ్లో కూడా ఉంటుంది కదంటే, నాకైతే హెచ్పి అనేది ఒక మంచి బ్రాండ్. ఎప్సన్ తర్వాత మనకు వచ్చేసి హెచ్పిఏ. యాక్చువల్గా ఎప్సన్ బాగుంటుంది, బట్ ఏంటంటే కొంచెం ఈక్వల్గా హెచ్పి బాగుంటుంది. మిగతా అంతా నాకైతే నచ్చవు. సో ఇప్పుడైతే ఏదో ఓపెన్ చేస్తూ చూపిస్తాను మీకు ఏమేమి వస్తాయో. నెంబర్ అయితే మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ అయితే రాసుకున్నాడు, మళ్ళీ సీల్ చేశాడు, జస్ట్ అంతే. ఇప్పుడు నేనైతే మొత్తం దీంతో ఓపెన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే సో మనకి వచ్చేసి ఒక వారంటీ కార్డు. సో ఇది కూడా బిల్లు మనకి బిల్ అనేది అక్కడనే ఉంది. మనకైతే ప్రింట్ కవర్ చుట్టూ మనకైతే థర్మకోల్ అయితే ఇవి వచ్చేసినాయి అంతే. సో ఈ బాక్స్లో ఏమి వచ్చినా చూద్దాము. ఇది ఆల్రెడీ అక్కడ చెక్ చేసిన కలర్స్ వచ్చినాయో లేదో అని. మనకు వచ్చేసి ఇక్కడ 2 బ్లాక్ అండ్ వైట్ అయితే బాటిల్స్ వచ్చాయి. ఇంక్ బాటిల్స్ మనకు ఒరిజినల్ కలర్. ఇది వచ్చేసి 135 ml, ఇది వచ్చేసి 70 ml కలర్. 3 కలర్ వచ్చినాయి. అలాగే మనకైతే ఒకటి పవర్ కేబుల్ వచ్చింది, అలాగే ఒకటి డాటా కేబుల్ వచ్చింది. కవర్ ప్యాకింగ్ తీసేసినాక మనకైతే ఇలా ఉంటుంది. మనమైతే దీన్ని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకు ఒక షీట్ వచ్చింది. మనకి ఇది స్కానర్ అనమాట. సో మనకి ఇక్కడ బాక్స్ అయితే చూద్దాం ఏమొచ్చిందో. సో మనకు బాక్స్ అయితే ఇలా వచ్చింది. ఇదే మనకు ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలర్ కార్ట్రేజెస్. ఈ కార్ట్రేజెస్ అనేది ఎలా ఇక్కడ మనకు ఇన్సర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. సో మనకైతే ఇదే మనకు పేపర్ ట్రే. సో పేపర్ ట్రేలో ఒకటి మనకైతే సీల్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం అయితే పేపర్ అడ్జస్ట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. మనము దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అయితే మనకి A4 అంటే A4, ఏసేదంటే రాసేది ఇక్కడైతే మనం చేసుకోవచ్చు. సో ఇదే మనకు ఇది వచ్చేసి మనకు అవుట్ పేపర్ బయటకు వచ్చేది ఇదన్నమాట. సో ఇక్కడ మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకైతే క్లోజ్ చేసేద్దాము. చేయాలంటే ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ఇలా ప్రెస్ చేసి దీన్ని ఓపెన్ చేస్తే మనకు లోపల అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు లోపల అయితే ఇక్కడ ఇట్లా ఉంటుంది, చూడొచ్చు.
ఇక్కడ మనకు ఒక ప్యాకింగ్ అయితే అదే ఒక అట్ట అయితే ఇచ్చిండు, తీసేద్దాం ఇది అట్ట. సో మనకైతే ఇంక్ అనేది ఇక్కడైతే ఫిల్ చేసుకోవాలి. ఇంక ఫిల్ చేయడానికి కూడా ఇక్కడ మనకు ఒక క్యాప్ అయితే ఉంది, చాలా 3 కలర్స్. ఇక్కడైతే మనకు బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ అనేది ఇక్కడైతే మనం ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఇంకైతే మనము ఫిల్ చేసుకోవాలి. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫస్ట్ మనం కలర్ అయితే ఇంకైతే ఫిల్ చేద్దాము. ఫ్యూచర్లో కలర్ అయిపోయినా కూడా ఒరిజినల్ ఇంకే వాడాలి, లేదంటే ప్రింటర్ అయితే జామ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. జామ్ అయ్యి మనకి ఇక్కడ సీల్ ఉంటుంది, సీల్ ఓపెన్ చేద్దాం. జస్ట్ ఇక్కడ సీల్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ పోయడమే, ఎలాంటి సీల్ అయితే రాలేదు. ఇది వచ్చేసి మనకైతే స్పిల్ ప్రూఫ్ అన్నట్టు, మనకి ఇక్కడ పెట్టినా కానీ టచ్ చేసినా కానీ ఇక్కడ లీక్ అయితే కాదు, చాలా మంచి విషయం. ఇది వచ్చేసి స్పిల్ ప్రూఫ్ అన్నట్టు. ఇది జస్ట్ ఇలా టచ్ చేయడమే, మనకు ఒకవేళ మొత్తం అనుకుంటే జస్ట్ చేయడమే, లేదంటే ఇలా ఓపెన్ చేద్దాము. సో అంతవరకు అయితే మనం ఇక్కడ పేపర్స్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఇందులో చాలా జాగ్రత్తగా తీయాలి. మనకైతే A4 షీట్స్ ఇలా సెట్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ మనం కరెక్ట్ సెట్ చేసుకొని ఇదాన్ని కొంచెం ఇట్లా అనేస్తే ఇక్కడ మనకైతే కరెక్ట్ సెట్ అవుతుంది, అంతే. సో మనకి ఇక్కడ ఇంక్స్ అయితే ఫిల్ చేద్దాము. ఫస్ట్ ఇంక్ ఫిల్ చేయాలంటే అయితే మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మనము అక్కడ మనం ఇన్సర్ట్ చేసి సో మనం పెట్టిన తర్వాత అయితే ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సౌండ్ వచ్చింది కదా, చూసారా? ఇక్కడైతే మనకు వస్తుంది చూడండి. ఇంత పెట్టి పోయడమే. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే కలర్ అయితే ఫిల్ అవుతుంది. ఇక్కడ ఇంకో కలరు, దీనికి ట్యాంక్ సంబంధించి కొంచెం పెద్ద ఉంది, కొంచెం మెల్లగా తీసుకుంటుంది. ఇదైతే స్టార్ట్ అయిపోయింది. సో మనం అయితే దీనికి పవర్ సప్లై ఇద్దాము. ఇంక ఫిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు ఏంటంటే ఎప్పుడైనా పేపర్ జామ్ అయితే మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి మనం పేపర్ జామ్ అయితే కూడా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు పవర్ సో దీనికి ఇప్పుడు నేనైతే పవర్ సప్లై ఇవ్వబోతున్నాను. సో అన్ని సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది చేశాను. దీనికి పవర్ సప్లై అయితే ఇవ్వబోతున్నాను, చూడొచ్చు. సో ఇక్కడ మనం పవర్ సప్లై అయితే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఒకసారి లైట్స్ బ్లింక్ అయినాయి. అయితే దీన్ని ఆన్ చేయమని చెప్పి చెప్తుంది. ఫస్ట్ మనం అయితే ఇక్కడ ఆన్ చేద్దాము. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే లైట్స్ అయితే లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో మనకు వచ్చేదాకా ఇక్కడైతే మనకు డిస్ప్లేలో అయితే ఒక 0 అయితే ఇక్కడ తిరుగుతుంది. తర్వాత ఇక్కడ మన బ్లాక్ అండ్ వైట్ అనేది ఇక్కడ ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలర్ది, ఇక్కడ వైఫై సిగ్నల్, ఒకటి ఐ బటన్ సిగ్నల్. ఇది వచ్చేసి మనకు క్యాన్సల్ బటన్ అనమాట. సో మనకైతే లైట్ బ్లింక్ అవుతుంది కదా, లోపల అయితే మనకు ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కలర్ అనేది మంచి తీసేసుకుంటుంది. అదైతే సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మనము ఈ క్యాటరేజెస్ అనేది ఇక్కడ మనం ఫిక్స్ చేయాలి. ఎలా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం ఇది రావాలంటే చిన్న ఇక్కడైతే మనం ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తే మనకైతే పైకి ఇలా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఈ పీస్ అనేది తీసేసేయాలి. ఇది ఇక్కడ. సో ఇప్పుడు అక్కడ మనకు ఇలా ఏం టచ్ చేయకుండా మనమైతే ఇవి ఇన్సర్ట్ చేద్దాము. క్యాటరేజ్ ఇది మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసే ముందు ఇక్కడ మనము ఇక్కడ ఈ ప్లాస్టిక్ క్యాప్ ఉంది, దీన్ని అయితే మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. సో ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఒక స్ట్రిప్ వచ్చింది. ఈ స్ట్రిప్ అనేది మనం తీసేసేయాలి. సో ఈ ప్లేస్ అనేది మనం టచ్ చేయొద్దు, అస్సలు డస్ట్ పడద్దు, టచ్ చేయొద్దు. టచ్ చేసినామా మొత్తం ఖరాబ్ అయిపోతుంది ప్రింటర్. సో ఇక్కడ ఇలా మనము తీసుకొని ఇక్కడ మనకు 3 కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ దగ్గర ఇది 3 వచ్చింది. ఇక్కడితో మనం ఇన్సర్ట్ చేద్దాము. సరే రావాలి. మనకు ఒక స్ప్రింగ్ ఉన్నది, అక్కడ స్ప్రింగ్ మనం టచ్ చేయకుండా లోపల ఇట్లా సెట్ చేసి సో ఇది కూడా అంతే. మనకు సింగిల్ క్యాప్ అయితే వస్తుంది. ఇది ఓపెన్ చేసి ఆ తర్వాత సో ఇక్కడ మనకు ఏదైతే ఓపెన్ చేద్దాం.
సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా మనం లోపల ఇన్సర్ట్ చేద్దాం. అక్కడ మనకైతే ఇది మనకు ఆనాలన్నమాట. పెట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. మంచిగా పెడితే ఫిట్ అయిపోయింది. ఒకవేళ ఫిట్ కావాలంటే మనకి క్యాబ్ పట్టది. క్యాబ్ పట్టిందంటే ఫిట్ అయినట్టే. చూద్దాము. ఇక్కడ మన టక్కన సౌండ్ వస్తుంది. సరే ఓకే వచ్చేసింది. మంచిగా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడైతే మనకు కలర్ అనేది వెళ్ళడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఏమనొద్దు, దీన్ని దానికి ఇచ్చి పెట్టేసేయాలి. జస్ట్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం అయితే ఇక్కడ పేపర్స్ అయితే పెట్టాం కదా, కొంచెం టైం తీసుకొని మొత్తం సెటప్ చేసుకొని ఒక పేపర్ అయితే ప్రింట్ వస్తుంది. ఇప్పుడు మనకైతే చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. ఒక సౌండ్ అయితే వస్తుంది, దాంట్లో మనకు ఒక సౌండ్ అయితే వస్తుంది. లోపల అయితే మొత్తం మనకు సెటప్ చేసుకుంటుంది అది. పేపర్ వచ్చిందంటే మనం చేసిన సక్సెస్ అయినట్టే. వా సూపర్ వచ్చింది ప్రింట్ అయితే. సో ఇప్పుడు మనం తీసిన దీన్ని మళ్ళీ మనం స్కాన్ చేద్దాం. ఒకసారి అయితే ఇక్కడ మనము స్కాన్ చేయాలి. ఎందుకనంటే ఇది యాక్చువల్గా మాకైతే అదే చెప్పాడు, వచ్చిన పేపర్ అయితే కొంచెం స్కాన్ చేయండి. సో ఇప్పుడు మనకైతే ఇలా వచ్చింది కదా, పేపర్ అయితే ఇలా వచ్చింది. దీన్ని ఇలా పెట్టేసి స్కాన్ చేయాలి. సో ఇప్పుడైతే మనం స్కాన్ చేద్దాము. ఇక్కడ మనకైతే ఫస్ట్ ఇక్కడ చూపిస్తుంది స్కాన్ అనేది బ్లాక్ అండ్ వైట్. దీన్ని మనం ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే డిస్ప్లేలో మనకు 00 అని వచ్చింది. అంటే మనకు ఒక ప్రింట్ ఇప్పటి నుంచి అయితే కౌంట్ అవుతుంది అనమాట. మనకు ఎన్ని ప్రింట్లు వస్తాయి ఇక్కడ కౌంట్ అవుతుంది, బ్లింక్ అవుతుంది, స్కాన్ అవుతుంది. చూడొచ్చు. మనకు వద్దనుకుంటే ఇంటి బటన్ అయితే మనం ప్రెస్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకైతే ప్రింట్ ఈజ్ రెడీ. సో ఇప్పటి నుండి మనం ఏదంటే అది అక్కడ వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు కలర్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్. సో ఇంకా వైఫై మనకైతే ఇక్కడ వైఫై అయితే చూపిస్తుంది కదా. మనమైతే మొబైల్లో ఇప్పుడు మన కలర్ జిరాక్స్ కూడా చూద్దాము. పర్లేదు, స్పీడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కలర్ కూడా మనకైతే ఎక్స్ఎల్ కంటే కొంత స్పీడే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో కలర్ అయితే ఇలా వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మనకు కలర్కి దీనికి కంపారిజన్ చేద్దాము. సో సేమ్ వచ్చింది. పక్కన పెడితే మనకైతే ఏం డిఫరెన్స్ అయితే లేదు. సో ఇప్పుడైతే ఇంకేదైనా కలర్ అయితే తీద్దాము మనమైతే. చిన్న అయితే నా ఇష్ట దేవుడు ఈ ఫోటోని అయితే కలర్ జిరాక్స్ తీస్తా, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కూడా తీస్తాను. చూడొచ్చు. వా చాలా సూపర్ ఉంది అది. సో మరొకసారి అయితే మీకు చూపిస్తున్నాను. సో ప్రింటర్ వచ్చేసి మనకు ఆఫ్లో ఉన్నట్టు ఇది. సో మనం వన్స్ ఒకసారి అయితే ఇది ఓపెన్ చేసి ఇక్కడ లైట్లు అయితే బ్లింక్ అవుతుంటాయి. అప్పుడు కానీ పని చేయి, నార్మల్ టైంలో అయితే పని చేయి. మీరు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే మనకైతే ఇదైతే వచ్చేసింది. సో ఇప్పుడు మన మొబైల్కి అయితే మొబైల్ నుంచి ఎలా పేపర్ తీయాలో మీకు చూపిస్తారనమాట. నా మొబైల్లో అయితే మనకి హెచ్పి స్మార్ట్ సంబంధించి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు హెచ్పి స్మార్ట్ ప్రింట్ సర్వీస్ ప్లగ్ అనేది కూడా యాప్ ఒకటి ఉంటుంది. అది కూడా మనము డౌన్లోడ్ చేయాలి. మనం రెండు డౌన్లోడ్ చేస్తేనే ఇవి పనిచేస్తాయి. అంటే ఇది దేని గురించో మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకు యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు అప్డేట్ వర్షన్. సో ఇక్కడ నుంచి కూడా మనం అయితే ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రింట్ ఫోటోస్ గ్యాలరీ అయితే మనకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో అయితే మనము ఇక్కడ ప్రింట్ ఇచ్చుకోవచ్చు. లేదు అని అంటే మనకు డైరెక్ట్ మనకు గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది. జస్ట్ మనకు ప్రెస్ చేసి ఈ ఫోటో మనకైతే ప్రింట్ అనేది కూడా ఇవ్వచ్చు. జస్ట్ ఇక్కడ సెండ్ లేకపోతే షేర్ బటన్ అయితే ప్రెస్ చేసిన తర్వాత కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు హెచ్పి ప్రింట్ సర్వీస్ ప్లగ్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడైతే పనిచేస్తుంది అనమాట. సో జస్ట్ మనం ఇట్లా క్లిక్ చేసేసి సో ఇక్కడ మనం హెచ్పి స్మార్ట్ ఇక్కడ మనకు సెలెక్షన్ చేసుకోవాలి. జస్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కింద మనకు కలర్స్ డూప్లెక్స్ డ్యూయల్ సైడ్ అనేది మనకు ఇక్కడైతే ఆప్షన్ ఉంటుంది. సో మోర్ ఆప్షన్స్ ఇలా వచ్చిన తర్వాత క్వాలిటీ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ నార్మల్ వెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అది ఇక్కడ ఫోటోకి సంబంధించి. సో ఇది వచ్చేసి మనకు డాక్యుమెంట్స్కి సంబంధించి. సో
ఇక్కడ స్క్రోలింగ్ అయితే ఫిట్ టు పేజీ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ లేటర్ డిఫాల్ట్ ఇలాగ మనకి ఇక్కడ రీసైజ్ మనకు సైజ్ అనేది ఎక్కడంటే అక్కడ సెట్ చేసుకొని మనం ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మనకైతే ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ మనము ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇచ్చేస్తారు చూడండి. అవసరం లేకపోతే ఇక్కడ మనం క్యాన్సిల్ జస్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకు క్యాన్సిల్ అవుతుంది. ఇది అంటే ఇక్కడ కూడా మనకు క్యాన్సిల్ అవుతుంది, పేపర్ అనేది రాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్ అయితే ఇలా వచ్చింది. మన సైజ్ అనేది చిన్నగా పెట్టాను, చాలా ఫాస్ట్గా వచ్చేసింది. మీకు చెప్తుంటే వచ్చేసింది. మనకైతే ప్రింట్ అనేది ఇలా వచ్చింది చూడొచ్చు. సో ఇప్పుడు మన ల్యాప్టాప్కు జస్ట్ కనెక్ట్ చేసేసి ప్రింట్ వచ్చేసి ఇక్కడ నుండి కూడా మనం ప్రింట్ తీయచ్చు. దానికి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. ఏ డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనకు డ్రైవర్స్ ఇన్స్టాల్ కావాలి అంటే మనకు వైఫై అనేది. సో ఇక్కడ మనకు మీకు విషయం చెప్పబోతుంది ఏంటంటే, మనకు ఇక్కడ నేను వైర్ కనెక్షన్ చేశాను. కనెక్ట్ చేసి మనకు డైరెక్ట్ ప్రింట్ ఇవ్వచ్చు. వైఫై త్రూ ఇవ్వాలంటే మనకైతే వైఫై అనేది రూటర్ కంపల్సరీ ఉండాలి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. మన ఛానల్లో ఇలాంటి వీడియో పెట్టడం అనేది డిఫరెంట్. బట్ ఏంటంటే ఎవరికైనా ఈ ప్రింటర్ గురించి తెలవాలని ఇది పెట్టాను. ఇది నా సొంత ప్రింటరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.